किस्मत है हमारी बाबा, कर दो वो पूरी आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके, मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। బాప్ దాదా పిల్లలందరినీ అనుభవీ మూర్తులుగా తయారు చేస్తారు. కేవలము వినేవారిగా మరియు తెలుసుకునేవారిగా మాత్రమే కాదు. అనుభవము గురించైతే ప్రతి ఒక్కరి ముఖము ద్వారా, నడవడిక ద్వారా తెలిసిపోతుంది. నడవడిక ద్వారా వారి స్థితి గురించి తెలిసిపోతుంది. అందుకే మా నడవడిక ఎలా ఉంది అన్నది ఆలోచించండి. బ్రాహ్మణ నడవడిక ఉందా? బ్రాహ్మణులు అనగా సదా సంపన్న ఆత్మలు, శక్తులతో కూడా సంపన్నులుగా, గుణాలతో కూడా సంపన్నులుగా. మరి అటువంటి నడవడిక ఉందా? వీరి సాధారణమైన వారిగా ఉన్నా కూడా అలౌకికమైన వారు అన్నది మీ ముఖము ద్వారా కనిపిస్తుందా? మీ అందరి దృష్టి, వృత్తి, వైబ్రేషన్లు అన్నీ అలౌకికమైనవిగా అనుభవం చేస్తున్నారా? చివరి జన్మ వరకు కూడా మీ దివ్యతను, మహానతను జడ చిత్రాల ద్వారా కూడా అనుభవం చేస్తున్నప్పుడు మరి వర్తమాన సమయములు చైతన్య శ్రేష్ఠ ఆత్మల ద్వారా అవి అనుభవం అవుతున్నాయా? జడ చిత్రాలైతే మీవే కదా. అమృత్ వేళ నుండి మొదలుకొని ప్రతి నడవడికను చెక్ చేసుకోండి. మా దృష్టి అలౌకికంగా ఉందా? ముఖము యొక్క పోజ్ అంటే వైఖరి సదా హర్షితంగా ఉంటుందా? అది ఏకరసంగా అలౌకికంగా ఉంటుందా లేక ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందా? అలౌకిక స్మృతి మరియు వృత్తి కేవలం యోగంలో కూర్చునే సమయములో లేక ఏదైనా విశేష సేవ చేసే సమయములోనే ఉంటున్నాయా లేక సాధారణ కార్యాన్ని చేస్తున్నప్పుడు కూడా ముఖము మరియు నడవడిక విశేషంగా ఉంటున్నాయా? ఎవరైనా మిమ్మల్ని కార్య వ్యవహారాలలో చాలా బిజీగా ఉన్నప్పుడు గాని, ఏదైనా అలజడి కలిగించే విషయము మీ ఎదురుగా ఉన్నప్పుడు గాని చూస్తే వారు మిమ్మల్ని అలౌకికమైన వారిగా భావిస్తున్నారా? కనుక చెక్ చేసుకోండి. మాట తీరు ముఖము సాధారణ కార్యము చేస్తున్నప్పుడు కూడా అతీతముగా మరియు ప్రియముగా అనుభవం అవుతున్నారా? ఏ సమయంలోనైనా అకస్మాత్తుగా ఏ ఆత్మయైనా మీ ఎదురుగా వచ్చినట్లయితే మీ వైబ్రేషన్స్ ద్వారా, మాట తీరు ద్వారా వీరు అలౌకిక ఫరిష్తా అని భావిస్తారా?
ఎందుకంటే ఈ రోజు సంగమము యొక్క రోజు. పాతది పోతుంది, పాతది వెళ్ళిపోతుంది, కొత్తది వస్తుంది. प्रेम से प्राणों को सींचे, रसीली तान की ये डोर आपकी ओर ही खींचे, आपकी ओर ही खींचे, रूहानी स्नेह का जादू आपकी मीठी बातों में, रूहानी स्नेह का जादू आपकी मीठी बातों में। ఓం శాంతి. ఓం శాంతి. సంతోష ఖజానాతో సంపన్నముగా, అదృష్టవంతులుగా, హర్షిత ముఖులుగా అవ్వండి. ఖుషీని పంచుతూ వెళ్ళండి, ఇస్తూ వెళ్ళండి. వర్తమాన సమయంలో అందరికీ అవినాశి ఖుషీ అవసరం. అందరూ ఖుషీకి బికారులు, మరియు మీరేమో దాత పిల్లలు. దాత పిల్లల పని ఇవ్వడం. ఎవరు మీ సంబంధ సంపర్కంలోకి వచ్చినా ఖుషీని పంచుతూ వెళ్ళండి, ఇస్తూ వెళ్ళండి. ఎవరు ఖాళీగా వెళ్ళకూడదు, అంత నిండుగా ఉండండి. ఓం శాంతి. ఓం శాంతి. అవ్యక్తి పరివారానికి స్వాగతము. ఇవాళ 27వ రోజు. సంతోష ఖజానాతో సంపన్నముగా, అదృష్టవంతులుగా, హర్షిత ముఖులుగా అవ్వండి. వాటి టాపిక్ ఖుషీని పంచుతూ వెళ్ళండి, ఇస్తూ వెళ్ళండి. ఇప్పుడు మనం మోయిని దీది నుంచి విందాము. అందరికీ ఓం శాంతి. నేను మీ ముఖాల వైపు చూస్తున్నాను. మీరందరూ సంతోషంగా ఉన్నారా? ఖుషీగా ఉన్నారా? చాలా ఖుషీగా ఉన్నారా? ఒక గొప్ప ఖుషి మనం పరివారంలో ఉన్నప్పుడు, మనమంతా కలిసి సంఘటనలో ఇంకా ఉన్నప్పుడు,
ప్రత్యేకంగా మనము పంచుకుంటున్నాము అని చెప్పి తెలిసినప్పుడు, మన ప్లాన్లు పంచుకుంటూ, మన పురుషార్థం పంచుకుంటూ, మన మన మంతన పంచుకుంటూ, ఎప్పుడైనా కూడా అదేంటి పంచుకునే సమయం వచ్చినప్పుడు దాంట్లో సంతోషం ఉంటుంది. నాకు తెలుసు దాది జానకి చాలా మంతన చేసేవారు. మధ్యాహ్నం సమయంలో మెడిటేషన్, అదేంటి సాయంత్రం 7 నుంచి 7:30 అర్థంలో మెడిటేషన్ సమయంలో దాదికి రూమ్ లో గాదిలోకి వెళ్ళి దాదితో పాటు మెడిటేషన్ చేసేవాళ్ళం. మనలో కొంతమంది 7:30 తర్వాత కలిసి వెళ్ళేవాళ్ళం. మమ్మల్ని వెళ్ళనిచ్చేవారు కాదు. మీరేమీ పంచుకోలేదు అని చెప్పేవారు. మేము చాలా ఏంటి లోతైన మంతన చేసుకున్న విషయాలని పంచేవారు. చాలా మంది ప్రశ్నలు అడుగుతారు, ఎలాగా పాలన ఇవ్వాలి. నేను వాళ్ళని అడిగాను, మిమ్మల్ని మీరు ఎలా పాలన చేసుకుంటారు అని అడుగుతాను. మీరు మిమ్మల్ని ఎలా పాలన చేసుకుంటారో అదే ఏంటి మంతనతోటి మీరు ఇతరులను కూడా పాలన చేసుకోవచ్చు. కానీ మీరు ఏంటి రోజంతా మంతనం చేసుకోకపోతే అప్పుడు పంచుకోవడానికి ఏమీ ఉండదు. కానీ బాబా అదేంటి చాలా సంతోషం పంచుకునే విషయం గురించి చెప్తున్నారు. దాతయ్యి దానం ఇవ్వమని చెప్తున్నారు. సంతోషం, మళ్ళీ సంతోషాన్ని ఎలా దానం ఇవ్వాలి? నేను ఇప్పుడు చెప్తాను. ఒక పువ్వులాగా చేయండి, అదేంటి సువాసనని వ్యాప్తం చేయండి. కానీ అదేంటి సువాసన ఉన్నప్పుడు ఎంతో స్వాభావికంగా మనము చుట్టూ చూస్తూ ఏ పువ్వు దీంట్ నుంచి వస్తోంది అని చూస్తాము. ఈ సువాసన ఎక్కడి నుంచి వస్తుంది అని చూస్తాము. సంతోషం అన్నది కనిపిస్తుంది, అలా అని తెలుస్తుంది. కానీ చాలా శక్తివంతమైన వైబ్రేషన్స్ కూడా ఉంటాయి. మనమంతా కూడా అది అనుభవం చేశాము. నాకు తెలుసు, దాది వచ్చేటప్పుడు ఎంతో సంతోషం ఉండేది. ఇంకా రాలేదు కానీ అయినా కూడా చాలా సంతోషంగా ఉండేది. మాకు తెలుసు, ఎందుకంటే దాది యొక్క స్థితి నిరంతరం సంతోషంగా ఉండడము, అవినాశి సంతోషంతో ఉండడము. అంటే దాది కూడా ఒక సంతోషానికి దాత అయి ఉంటారు. ఒకటి జ్ఞానం ఇవ్వడము, మెడిటేషన్ ని కండక్ట్ చేయడము, కానీ యోగంలో కూర్చోబెట్టడం. సంతోషం అన్నది నిరంతరము, ఒక కూర్చునే సమయమే కాదు, నిరంతరం ఉండడము. మన యోగాలో కూర్చున్నప్పుడే కాదు, కానీ కర్మయోగా చేసేటప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. నిరంతరం సంతోషము. మన రేపటికి మన హోంవర్క్ నిరంతరంగా సంతోషంగా ఉంటూ అది కనిపించాలి కూడా. మనం సంతోషంగా ఉన్నామని కనిపించాలి. ఎందుకంటే సంతోషం అన్నది ఒక ఏంటి ఆహారమే, మనకి శక్తినిచ్చే ఆహారమే కాకుండా సంతోషము శక్తి కూడా. మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీరు ఏదో ఒకటి చేయడం మొదలు పెడితే, అది కష్టంగా ఉన్నా ఎక్కువ సమయమైనా కూడా అది ప్రభావం చేయదు. మీరు చేస్తూ ఉంటారు, సంతోషంగా చేస్తూ ఉంటారు. కానీ మీరు సంతోషంగా లేకపోతే కొంచెం సమయం తర్వాత ఎంత సమయం నేను చేయాలి, నేను ఎంత చేస్తూ ఉండాలా? సో మనం ప్రయోగం చేస్తూ సంతోష శక్తితోటి రేపు ప్రయోగం చేస్తాం. రేపు చాలా అవుతున్నాయి విషయాలు, రావడం వెళ్ళడం అంతా. అలాగా మనలో ప్రతి ఒక్కళ్ళకి రోజులో కర్మయోగా దొరుకుతుంది. మన సంతోషము మనకి మద్దతు చేస్తుంది. సో ఎక్కువ ఎంత బెనిఫిట్, ఎంత బాబా మనకి ఏమి ఇస్తున్నారు, డ్రామా అనుసారంగా ఎంత ఇస్తుంటే, మన భాగ్యం అనుసారంగా ఇచ్చిందంతా దాన్ని మీ యొక్క అదేంటి మీ సంతోషము ఇంకా పొందడానికి అదేంటి అవకాశం ఇస్తుంది. ఈ సమయంలో
ఒక నిన్న ఉదయము బాబా మంచి సందేశం ఇచ్చారు. ప్రతి రేఖలు పువ్వులోని ప్రతి రేఖ మనలో ప్రతి ఒక్కళ్ళకి గుణాలు ఉన్నాయి, శక్తులు ఉన్నాయి, కానీ ఇంకా మొగ్గ రూపంలో ఉంది. అందుకని బాబా యొక్క సూర్య కిరణాలన్నీ మనం వికసించేటట్లుగా చూసుకుని అప్పుడు ప్రతి రేఖ అప్పుడు మీకే మీరు సంతోషం వేస్తుంది. ఎన్ని గుణాలు మంచి గుణాలు మీలో ఉన్నాయి అని చెప్పి, ఎన్ని వరదానాలు మీ దగ్గర ఉన్నాయి. మీరు వాటిని చూడడం మొదలుపెట్టినప్పుడు మీకు అప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ఎవరితోటి కంపేర్ చేసుకుంటా వీళ్ళకి తెలుసు చేయడానికి నాకు తెలియదు అని కాకుండా, నాకు చాలా విషయాలు తెలియవు, నాకు పని చేయడం కూడా నాకు చాలా విషయాలు తెలియదు, కానీ నేను చాలా సంతోషంగా ఉన్నా. నాకు సహయోగం ఇచ్చే ఆత్మలు వాళ్ళు చేయగలుగుతున్నారు అని చెప్పేసి నాకు సంతోషం ఉంది. కానీ గుణాలు, శక్తులు వాటికి విషయానికి వస్తే అవన్నీ ప్రతి ఒక్కళ్ళలో ఉన్నాయి. సో నేను ప్రతి ఒక్కళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ యొక్క గుణాలని చూడండి. అహం కాదు, ఇది స్వమానము. ఎందుకంటే కొన్నిసార్లు మనము కొంచెము ఇతర వాళ్ళని మనకంటే కొంచెం ఎక్కువగా చూసుకోవడము, లేకపోతే వాళ్ళు చేయడము నేను చేయలేను అన్నప్పుడు, నేను చేయగలిగింది ఎంతో ఉన్నది కూడా అది కూడా మంచిదే. సో ఎప్పుడూ కూడా ఇతరుల వైపు చూడకండి, బాబాని చూడండి, మిమ్మల్ని మీరు చూసుకోండి. బాబా దృష్టి ఎలాగా మనకి మద్దతు చేస్తుంది, అదేంటి వికసిస్తూ సంతోషంగా ఉండడానికి. రేపటి హోంవర్క్ ఖుషీని పంచుతూ వెళ్ళండి, ఇస్తూ వెళ్ళండి. ఖుషీని పంచుతూ వెళ్ళండి, ఇస్తూ వెళ్ళండి. మనకు ఉన్నప్పుడే ఇస్తాం కదా. వర్తమాన సమయంలో అందరికీ అవినాశి ఖుషి అవసరం. అందరూ ఖుషీకి బికారులు, మరియు మీరేమో దాత పిల్లలు. దాత పిల్లల పని ఇవ్వడం. ఎవరు మీ సంపర్కంలోకి వచ్చినా ఖుషీని పంచుతూ వెళ్ళండి, ఇస్తూ వెళ్ళండి. ఎవరు ఖాళీగా వెళ్ళకూడదు. అంతా నిండుగా ఉండండి. ఎప్పుడు కూడా సొంతాన్ని చూసుకుంటోండి. నిండుగా ఉన్నారా లేదా, కొంచెము ఖాళీగా ఉండొచ్చు, దాని వైపు చూడకండి. బాబా చెప్పారు బలహీనతలు మార్చుకోండి, కానీ మీ యొక్క శక్తిని కూడా చూసుకోండి. నేనంటాను, నేను అది చేయలేను, అది నేను చేయగలుగుతాను, అది నేను తప్పకుండా చేయగలుగుతాను. మీరు చేయలేనిది పర్వాలేదు, మీకు తెలిసింది మీరు చేసుకోవచ్చు. ఇది మీకు పూర్తిగా వికసించడానికి మద్దతు చేస్తుంది. సంతోషంగా ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది. అలానే ఇతరులను కూడా సంతోషపరచగలుగుతారు. Good evening, Didi. Good evening. So it's coming and going. రావడము వెళ్ళడము. And the whole region is coming. You can never get యుఎస్ వెళ్ళిపోతుంది, మొత్తం రీజన్ అంతా వస్తుంది. మీరు పీస్ ప్లేజ్ వదిలి వెళ్ళలేరేమో కదా. మీరు ఎప్పుడు అందరినీ అడగడం తోటి మొదలు పెడతారు, మీరు సంతోషంగా ఉన్నారని అడగడం తోటి మొదలు పెడతారు. ఇప్పుడే మేము ఈ మార్గానికి శాంతి కోసం, ప్రేమ కోసం, సత్యం కోసం వచ్చాం. చాలా మందికి వాళ్ళు సంతోషం కోసం వచ్చి ఉండరు. సంతోషము అని సత్యానికి, ప్రేమ, శాంతికి దాని స్వరూపంగా వచ్చిందా, లేకపోతే అది వేరుగా ఉంటుందా? ఈ రెండు అనుకుంటా. ఎందుకంటే
ఏదో ఒకటి లోపల ఒక అడ్డంకు కానీ ఏదో ఒకటి మనని అదేంటి మొత్తము అదేంటి చెప్పే దానికి అంటే చూపించడానికి అడ్డంకులాగా ఉంది. కానీ నేను బ్రహ్మ బాబా యొక్క సంతోషం కోసం ఆలోచిస్తే ఎప్పుడు కూడా నవ్వుతూ కనిపిస్తారు. ఇంకా యాంటై పార్టీ చేస్తూ కూడా వ్యతిరేకం అని చూస్తూ కూడా ఎప్పుడు నవ్వుతూనే ఉండేవారు. ఎందుకంటే బాబాకి తెలుసు నేను ఎప్పుడు విజయ ఆత్మని, నేను భగవంతుడితో ఉన్నాను, దాంట్లో విజయం ఉంది. నాకెప్పుడు హనుమాన్ గురించి ఉదాహరణిస్తాను. హనుమంతుడు కూడా ఎప్పుడు నవ్వుతుండేవారు. హనుమంతుడికి తెలుసు భగవంతుడు మీతో ఉంటే విజయం తప్పక ఉంటుంది. ఇలాగే నా ఉద్దేశంలో ఎలాగా ఏదైనా సత్యం తోటి కనెక్ట్ అయినది లేదా జ్ఞానం తోటి కనెక్ట్ అయినది అది కూడా సంతోషం తీసుకొస్తుంది. ఇది రెండు, ఒకటి ఒక గుణము, దానితో అది గుణము, అలానే ఫలితము, ఒక ఫలం కింద కూడా. నేను దాని గురించి ఇంకా మంతనం చేయాలనుకుంటున్నాను. నాకు జ్ఞానంలో ఉన్న తర్వాత రియలైజేషన్ వచ్చింది. నాకు నేను సంతోషం కోసం వచ్చాను, నేను ఇక్కడ దుఃఖం కోసం అని రాలేదు, ఒక సమస్య కోసం అని రాలేదు. అప్పుడు వేరే వైపు తీసుకెళ్తుంది. కొన్నిసార్లు ఎక్కడో వాళ్ళు సంతోషంగా లేకపోతే వాళ్ళు పరిస్థితుల్ని సృష్టించుకుంటారు. ఎక్కువ దుఃఖము లేదా డిప్రెషను లేదా వైబ్రేషన్స్ కూడా, వాతావరణం కూడా నేను సృష్టించుకున్నది. నేను సంతోషంగా ఉంటే, నేను ఇతరుల మనుషులతో ఉంటే నాకు చాలా సంతోషం అనుభవం అవుతూ ఉంటుంది. అందుకని నేను సువాసన గురించి ఉదాహరణిస్తాము. ఇది సువాసన లాంటిది. చూసామంటే ప్రత్యేకంగా ఈ రోజులలో మన ఎంత బరువు ఉన్నది అంటే ఏంటి, ఎంతో సమస్యని మీద ఫోకస్ అయి ఉంటారు, లేదా సమస్య గురించి, అన్ని సమస్యల గురించి ఆలోచిస్తారు. ఏది సరి కాదు, ఇది రైట్ కాదు అని. చాలా తక్కువ మంది ఏది సరైనది అని అదేంటి అని చూస్తారు. మీరు దాదిజానికి చెప్పేవారు 98% ఉన్నా కూడా ఒకటే, ఓకే 2% అంటే ఓకే అంటే, మనం ఎప్పుడు 2% ఓకేగా లేని దాని గురించి ఆలోచిస్తుంటాము. సమయం వచ్చినప్పుడు మనము ఏది పని చేయట్లేదని ఆలోచిస్తాము, కానీ ఏది పని చేస్తుందో దాని గురించి నిన్న బాబా చెప్పారు, తొలగించి దాన్ని అకామిడేట్ చేయండి. ఏదైనా లోపల మిగిలి ఉంది అంటే మీరు ఏమైనా వ్యక్తం చేయలేకపోతారు, మీరు చేయలేంది. చాలా మంచి పాయింట్ బాబా చెప్పారు. మీరు కనుక తొలగించలేకపోతే, మీరు ఏమన్నా రాయాలనుకున్నా కూడా మీరు ఏది రాశారో దాని మీద రాస్తున్నారు, మీరు చదవలేకపోతారు. కానీ ఆ అకామిడేట్, నేను విలీనం చేసే శక్తి, దాని గురించి అంటాను. అకామిడేట్ అంటే నేను ఒక ఉదాహరణ, ఒక రివరు, ఒక సముద్రము, ఒక నది గురించి. మనము నది కలిసిపోతే బయటికి వస్తూ ఉంటుంది. నేను దీని గురించి మర్చిపోయాను అనుకున్నాను, కానీ మళ్ళీ అది బయటికి వచ్చింది. సో నేను దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను. కానీ తొలగించడము, అకామిడేట్ అవ్వడము, అడ్జస్ట్ అంతా కూడా ముఖ్యము. కానీ విలీనం అన్నది కూడా, లీనం చేయడం కూడా ముఖ్యము. బాబా చెప్పింది. మీరు దాది గురించి నేను చెప్తున్నాను, మీరు చెప్పింది. దాది మెడిటేషన్ పెట్టుకున్న తర్వాత మీ దగ్గర వేరే విషయాలు పనులు ఉన్నా కూడా దాది మాత్రము ఇక్కడే ఉండు అని చెప్పేసని, మీరు ఇప్పుడు అదే చేస్తున్నారు. మీరు కూడా ఇప్పుడు అదే చేస్తున్నారు అంట. మీరు వారసత్వం తీసుకున్నట్టు కాదు, కానీ బట్ దాది నుంచి తను మీకు వారసత్వం కింద, అంటే మీకు ఇచ్చిన దానిలాగా మీరు గుర్తించండి. అందరి కళ్యాణం కోసము మీరు చూస్తే వండర్ఫుల్ డ్రామా. ఎందుకంటే దాది
దాది అవ్యక్త అయినప్పుడు కోవిడ్ మొదలైంది. అందరూ ఒంటరిగా ఉండేవారు. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళలేకుండా ఉన్నారు. మన అలానే జూమ్ ఉంది కాబట్టి మేము ఇది మొదలు పెట్టగలిగాం. మేము 7-8 మంది ఇంట్లో ఉండేవాళ్ళం. మేము కూర్చునే వాళ్ళము. ఎందుకంటే దాది ఒక ఇచ్చిన ప్రాక్టీస్ 7 తర్వాత కూర్చోవడం. అదే చైరు, అదే గది మేము మొదలు పెట్టాము. 7:30 తర్వాత అదేంటి ఒక 15 నిమిషాల కోసం మాట్లాడదామని చెప్పేసి. అలా అని కొద్ది మంది ఇంకా కొంతమంది జాయిన్ అయ్యారు. అలాగా పెరుగుతూ వచ్చారు. అదొక రెగ్యులర్ అయిపోయి ఉండింది. ఆ వ్యక్తి పరివార్ ప్రోగ్రామ్ కూడా రెగ్యులర్ అయిపోయింది. గాయత్రి గాయత్రి బైన్ అడిగారు ప్రభావం గురించి, ఇన్ఫ్లుయెన్స్ గురించి. ఒకటేమో మీ మీద ప్రభావం కాకుండా నేను ఎలా అర్థం చేసుకోవాలి, నేను ఇంకొకళ్ళని ప్రభావం చేస్తున్నానా లేదా, నేను తెలిసి తెలియక ఎలాగా నాకు ఎలా అర్థం చేసుకోను, నేను ఇతరుల మీద ఉన్న ఆ ప్రభావము, లేదా వాళ్ళు నా మీద ఏంటి ఆధారం ఉన్నారా, నాకు బంధనం అవుతున్నారా అన్నది ఎలా అర్థం చేసుకోవాలి. ఆ లోపల మాదేంటి స్వతంత్రము మన లోపల ఉన్న స్వతంత్రం, నేను ఎలా ఉన్నానో అలా ఉన్నానంటే సత్యమైన రూపంలో దాంట్లో శక్తి ఉంది, దాంట్లో సంతోషం ఉంది, దాంట్లో ఒక స్వతంత్రం ఉంది. కానీ ఎలాగైనా అనుభవాలు ప్రభావాలు ఉంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు, లేదా కొన్నిసార్లు మన వార్తలు ప్రపంచం నుంచి వింటాము, అది ప్రభావం చేయొచ్చు. నాకు అనిపిస్తుంది మనకి తెలుస్తుంది, అన్ని సమయాల్లో కాదు, కానీ ఎందుకంటే కొన్నిసార్లు వెంటనే తెలుస్తుంది, కొన్నిసార్లు మీరు చేసిన తర్వాత ఏంటి తెలుస్తుంది. నాకు గుర్తుంది వస్తుంది, ఒకసారి ఒక పరిస్థితి ఉంటుంది, నేను ఏం నిర్ణయం ఆ పరిస్థితికి నిర్ణయం చేస్తాను, కానీ ఒక వ్యక్తి ఎప్పుడు కూడా ఉండేవారు, ఇప్పుడు ఇలా ఉండాలి, ఇప్పుడు ఇలా ఉండాలి అని నాకు చెప్పేవారు. నేను చెప్పాను, నేను మామూలుగా నేను చెప్పడానికి మాది చేయను, ఆ వ్యక్తి మాదేంటి మా కోసం చెప్పారు కాబట్టి నేను ఆ ఆత్మకి ఎంతో బాధాకరమైనది. ఎందుకంటే నేను చెప్పను, కానీ నాకు తెలుసు నేను దాంట్లో చాలా ప్రభావం ఉందని చెప్పి తెలుసు. నేను అది చూశాను. అది ఒక సమాధానం కింద చూస్తే అది చాలా సమస్య కింద అయింది. కొన్నిసార్లు చాలా గుర్తుంది. అది నా హృదయం నుంచి రాలేదు. నేను చేస్తానని కాదు. కొన్నిసార్లు కొన్ని ఒత్తిడి ఉంటుంది. అది మనము మామూలుగా తీసుకోకూడదు. ఒకసారి దాది జాన్కి కూర్చుని ఏంటి ఎవరినైనా దాదికి నువ్వు కలవడానికి అని చెప్పి తీసుకెళ్తే ట్రాన్స్లేటర్ అనువాదం అవసరం ఉంటుంది. అందరూ వాళ్ళ అనువాదం చేసే వాళ్ళని తీసుకొచ్చారు. దాది కొద్ది క్షణాలు నిశ్శబ్దంలోకి తీసుకునేవారు. నేను బాబాని అడుగుతున్నాను సమాధానం కోసమని. ఎందుకంటే అదేంటి అనువాదం చేసే ట్రాన్స్లేటర్ ఒక అదేంటి ఇలా ఉందా మీ హిందీలో అంటే వాళ్ళు ఎలా చేస్తున్నా వాళ్ళ ప్రభావం ఉండకూడదు అని చెప్పి. కానీ దాదీకి నచ్చలేదు. దాది వెంటనే చెప్తారు, నేను చెప్పాలి అంటే బాబా ఏం చెప్పాలో నేను చెప్పాలి. ఒక బ్రాహ్మణ్స్ మధ్యలోని కాకుండా లౌకిక విఐపీలతోటి కూడా ఒకసారి మేము ఏంటి ఒక మినిస్టరు వచ్చినప్పుడు ఒక క్యాబినెట్ మినిస్టర్స్ తోటి మీటింగ్ అరేంజ్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు దాదీని కలవాల్సి ఉంటుంది. దాది లోపల సైలెన్స్ కి వెళ్ళి శబ్దంగా వెళ్ళి చెప్పేవారు. అలా తర్వాత చెప్పారు. అది ప్రతి ఒక్కళ్ళకి ఎంతో టచింగ్ గా ఉండింది. మిమ్మల్ని మీరు మీలాగా ఉండి తర్వాత బాబాతో ఉంటే మీరు ఇచ్చేది ఏదో అంతా కూడా దానిపైన ప్రభావం ఉంటుంది. లేకపోతే అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. నిన్న సాయంత్రము మేము నా గౌరవం నిలబెట్టు ఎలాగా ఒక సీనియరు నిమిత్తుల గౌరవాన్ని ఎలాగా నిలబెట్టగలుగుతారు, కీర్తిని ఎలా నిలబెట్టగలుగుతారు, నేను ఎలాగా చిన్నవాళ్ళ గౌరవం నిలబెట్టగలుగుతాను, అలా సమానం వాళ్ళ ఉన్న గౌరవం ఎలా నిలబెట్టాలి. నేను ఒకసారి
నా also కోసము other times too, but ఒక కంప్లైంట్ అదేంటి ఒక సమయం కంప్లైంట్ ఉండేది, అంటే వేరే సమయాల్లో కూడా ఉండేది, కానీ ఒక when I సమయం went to కంప్లైంట్ ఉండేది. Oxford, నేను Daddy ఆక్స్ఫర్డ్కి was వెళ్ళినప్పుడు in the room దాదీని ఆ వ్యక్తిని she said, అదేంటి "Tell me గదిలోకి what you తీసుకొచ్చి, told me." మీరు నాకేం చెప్పారో I felt that చెప్పండి she అని అంటే, had, ఎందుకంటే నాకు she అనిపిస్తుంది had both, confidence, దాదికి but she also had నాలో respect కాన్ఫిడెన్స్, for అలా అని that she was ఇతర maintaining the వ్యక్తికి honor of గౌరవము. both. సో ఇద్దరి యొక్క గౌరవాలు నిలబెట్టారు. I ఏంటి don't remember what the complaint was. నాకు అప్పుడు ఆ సమయం కంప్లైంట్ ఏంటి అన్నది గుర్తులేదు, కానీ ఒక ఆలోచన కూడా ఎప్పుడు కూడా ఎవరిని ఏంటి చిన్నగా పెట్టకూడదు. మీరు కనుక మీ యొక్క గౌరవం నిలబెట్టుకోవాలనుకుంటే, అదేంటి స్వీయ గౌరవం నిలబెట్టుకోవాలంటే, మీరు ఇతరులు అదే రకమైన గౌరవం ఇవ్వాలి ఇతరులకి. మీకు చిన్న వాళ్ళు ఎక్కువ కావాల్సి ఉంటుంది కొన్నిసార్లు, మీ సమానాలకి మీ సీనియర్స్ కంటే పెద్దవాళ్ళకి ఇవ్వాల్సిన, కానీ ఒక పెద్దవాళ్ళు ఒకసారి కాదు దాది చెప్పారు, ఏదో అడిగారు, తర్వాత చెప్పారు, మీరు మీరు ఇతరుల కింద ఎప్పుడు ఉండలేదు. అంటే మనం ఈ చిన్నవాళ్ళు అదేంటి చాలా వాటి గురించి మనకు వాళ్ళం ఏమి ఇస్తున్నామో దాని నుంచి పెరుగుతూ ఉంటాం. మనం వాళ్ళని గౌరవం ఇచ్చి సరిగ్గా మాట్లాడి వాళ్ళు కూడా ఇతరులకి చేయగలుగుతారు. కానీ ఎప్పుడు తిడుతూ ఉంటే, నేను ఎప్పుడు చెప్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇతరులకి ఏం చేస్తారు అని చెప్పేసానంటే, నేను ఒక ప్యాటర్న్ ని, ఒక ప్రవర్తనని సరైన గౌరవం ఇచ్చే విధంగా ఉండదు. సో అది సృష్టించే ప్రవర్తన అలాంటిది. మా అమ్మ ఎప్పుడు మాకు చెప్పేవారు, అందరి కోసము ప్రేమ ఉండాలి, చిన్నవాళ్ళు ఇంకా ఎక్కువ ప్రేమ కావాల్సి ఉంటుంది వాళ్ళకి. లేదు ఏదో విధంగా వాళ్ళ మరేంటి పాలన, ఒక పోషణ అంతా ప్రేమలో ఉంటుంది. ఏదో ఒక చిన్న చిన్న వాళ్ళకి తక్కువ ఉంటుంది, వాళ్ళని ఏంటి పక్క పెడతాము, కానీ నేను ఎప్పుడు వేరుగా చేస్తాను. ఇదేంటి ఆహారం ఉందనుకోండి, ఇప్పుడు చూసామంటే కొంతమంది అంటారు పెద్దవాళ్ళకి పెట్టండి అని అంటాము. అంటే నాకు ఆహారం దొరుకుతుంది, చిన్న పిల్లలు కూర్చుని ఉంటే వాళ్ళకి కూడా కూర్చోవాలి, ఎందుకంటే వాళ్ళ కళ్ళని నా ఆహారం మీద ఉంటుంది. వాళ్ళకి భోజనం దొరికినప్పుడు కొన్ని పరివారాల్లో ముందు వాళ్ళు పెద్దవాళ్ళతో మొదలుపెట్టి, కొంతమంది పరివారాల్లో చిన్న వాళ్ళతో మొదలు పెడతారు. నేను చాలా పెద్ద పరివారంలో ఉన్నాను. ముందు చిన్న పిల్లలకి పెట్టేవారు, దాని తర్వాత పెద్ద వాళ్ళకు కూడా పెట్టేవాళ్ళు గౌరవం, ఇంకా వాళ్ళు పెట్టారు, దాని తర్వాత మిగతా వాళ్ళందరికీ పెట్టేవారు. నేను అది చూసాను, నాకు అది నచ్చింది. ఎప్పుడూ కూడా కొన్నిసార్లు చాలా సూక్ష్మంగా, చాలా అదేంటి అగ్రెసివ్ గా ఉంటాం, అంటే ఒత్తిడితో చెప్పి నేను చెప్పేది నేను చెప్తాను, అగ్రెసివ్ గా నేను చెప్తాను అని. కానీ నేను ఎప్పుడు గౌరవంగా చెప్పండి అని చెప్తాను. అది స్వీకరించగలుగుతాము. కొన్నిసార్లు ఏంటి లోపల మనేంటి దాన్ని రిజెక్ట్ చేసినట్టు ఉంటుంది. ఏంటి మీరు చెప్పారు కానీ సరైన విధం కాదు, సరైన సమయం కాదు. మన హృదయంలో మనం ఎప్పుడు ప్రేమ పెట్టుకోవాలి, మనము గౌరవం ఇవ్వాలి, అందరికీ ఇవ్వాలి. మీకేమైనా అనుభవం ఉండిందా? దాదీజానికి ఒకసారి నా అనుభవంలో చెప్పారు, ఒక కంప్లైంట్, ఒక నిమిత్తుల గురించి, అది ఒక కంప్లైంట్ లేదా మొత్తం కంప్లైంట్ మదేంటి నిమిత్తుల మీద మదేంటి చేశారు మీరు. అది దాంతో ఆ కంప్లైంట్స్, విద్యార్థుల నుంచి వచ్చిన కంప్లైంట్స్ ఎలా తీసుకుంటారు? గౌరవం, ఆ నిమిత్తుల మీద ఒక గౌరవం, వాళ్ళు ఎవరైతే వాళ్ళ జీవితాన్ని సమర్పణ చేశారో వాళ్ళ గౌరవం ఎలా నిలబెడతారు? నేను మొదటిసారి నేను అందరికీ చెప్తాను, ఎవరు ఏమి తప్పు చేస్తున్నా, సరి చేయకపోయినా ఉంటే వాళ్ళకి చాలాకి ఏంటి లైటు మైటు కావాలి, ఎందుకంటే ఆ ఆత్మ ఆ గుర్తింపులో లేదు, బుద్ధి సరిగ్గా లేదు. నేను ఎప్పుడు బాబాకి చెప్తాను, అదేంటి వాళ్ళ బుద్ధిని సరి చూసుకోండి అని చెప్పేసి, ఎందుకంటే ఆయన ఆ నిమిత్తము అది పొందితే నేను వింటున్నాను, వాళ్ళకి చెప్తున్నాను, అలాగని నేను ఆ నిమిత్తులు వాళ్ళ కోసం కూడా చాలా కేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఎలా ఇంకా కొనసాగలుగుతుంది, తన శక్తి ఇంకా ఉండగలగాలి. నేను ఎప్పుడు చెప్తాను, ఇది ఈజీ కాదు, సులభం కాదు. ఇక్కడ నిమిత్తుల కింద ఉన్నాము, నిమిత్తుల్ని సృష్టించడం ఈజీ కాదు. బాబా పిల్లలు ఉంటే
కొంతమందికి కొన్ని బలహీనతలు ఉంటాయి. నేను ఎలాగ మాట్లాడి బలహీనత అంటే వాళ్ళకి మద్దతు చేయాలి. అప్పుడు ఆ నిమిత్తులు వాళ్ళు వినగలుగుతారు. నేను ప్రేమ ఇస్తే నిమిత్తులు వినగలుగుతారు. నేను ప్రేమ ఇవ్వకుండా వాళ్ళ గురించి ఏమైనా చెప్తే నేను అప్పుడు చెప్తాను, ఇది తను వీళ్ళు నా కోసం చెప్పారు. మన మాటలు చాలా ముఖ్యము, మన దృష్టి చాలా ముఖ్యము, మన ప్రేమ ముఖ్యము, మన పాలన పోషణ అంటే ఆ ఒక నిమిత్తులు మాదేంటి వాళ్ళకి అదేంటి ముఖ్యము. ఇది చాలా పెద్ద యాత్ర. చాలా మధ్యలో చాలా విషయాలు అయ్యాయి. కొన్నిసార్లు కర్మ సంచితులు అవ్వడము, కొన్నిసార్లు చాలా సూక్ష్మ కోరికలు వాటిని పూర్తి అవ్వనివి ఉంటాయి. నేను ఎప్పుడు కూడా ఎందుకు అని చెప్పి చూస్తాను, వీళ్ళ ప్రవర్తన ఇలా ఎందుకు ఉంది అని. సూక్ష్మ కోరికలు ఏమైనా ఉన్నాయా, మనము దాన్ని ఎలా పూర్తి చేద్దాము చూద్దాము అని చెప్పి. ఏంటి కొంతమంది కన్యలు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు ముఖ్య నిమిత్తులు. ఎందుకంటే మా వృద్ధులు అందరూ ఏంటి పక్కకి ముందుకు వెళ్ళిపోయారు. నేను ఇప్పుడు వాళ్ళని గమనిస్తాను. నేను వాళ్ళు సూక్ష్మంగా ఎప్పుడు ఏంటి వాళ్ళు చేయలేదు, అందుకోసం వాళ్ళు చేయాలనుకుంటున్నారు. వాళ్ళని చేయనిస్తే దాన్ని పూర్తి నిండితే అది పూర్తి వాళ్ళకి ఇతరులకి కూడా మద్దతు చేయగలుగుతారు. లేకపోతే ఏమన్నా తక్కువ ఉన్నా సూక్ష్మంగా బాహ్యంగా మీరు వినయంగా ఉంటూ విధేయంగా ఉంటూ లోపల వినాలని లేకపోతే అప్పుడు మనకు అనిపిస్తుంది వాళ్ళకి గౌరవం ఇస్తూ అది ఇస్తే గౌరవం ఇస్తే వాళ్ళకి మద్దతు అవుతుంది అని అనిపిస్తుంది. Okay. So the other thing I think it came up this morning and ఒక ఉదయం ఇవాళ ఒక పాయింట్ వచ్చింది. your dimension. Your where Baba said, I think it was this morning. బాబా చెప్పారు ఇవాళ ఉదయము Meeting was దేవతల గురించి, బ్రాహ్మణ్ గురించి సపరేట్ గా కూర్చోబెట్టడం దాని గురించి బాబాలు చెప్పారు. Could you see us up there, right? బాబా మా రెండు స్వరూపాలని ఇమర్జ్ చేస్తారు. నా స్థితి ఏమిటి, నా పర్ఫెక్ట్ బ్రాహ్మణుల కింద పర్ఫెక్ట్ స్థితిని ఇమర్జ్ చేస్తారు. అలానే నా భవిష్యత్తు దేవతామూర్తుల్ని రెండు ఉన్నాము. ఒకటి పురుషార్థము మరియు ఫలితము. నేను అదేంటి మా బ్రాహ్మణ్ కింద పురుషార్థి, అలానే నేనేమో అదేంటి దేవత ఫ్రూషన్ అంటే ఫలితము. బ్రాహ్మణులు మరియు ఏంజల్స్ అది మిలనము. మీరు చాలా స్పష్టంగా గుర్తించగలుగుతారు మీ దేవత స్వరూపాన్ని. amazed by it that no. నేను దేవత, చాలా దివ్య స్వరూపము, అది అందంగా నవ్వుతూ. మీరు దేవతనా దేవీనా అని అడుగుతున్నారు. మీరేంటి? నేను ఎప్పుడు దేవి స్వరూపాన్ని. నేను ఇప్పుడు దేవి స్వరూపాన్ని. నేను చిన్న పుట్టిన జన్మ ఎత్తినప్పటి నుంచి నేను ఇప్పుడు నాలో చిన్న దేవిని చూశాను. నేను ఇప్పుడు ఇంకా దేవిని చూస్తాను. అది ఇప్పుడు చిన్నది కాస్త పెద్దవాళ్ళు అవుతున్నారు. నేను ఎప్పుడు అందరికి చెప్తాను, మీరు చిన్న ఫరిష్ట కానీ మీరు పెరిగవుతారు. బాబా ప్రతి పిల్లలు ఫరిష్ట కానీ ఫరిష్ట ఏంటి చిన్న ఫరిష్ట కానీ వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వాలి. పెద్ద ఫరిష్ట అవ్వాలి. ముందు చిన్న రెక్కలు, తర్వాత పెద్ద రెక్కలు ఉంటాయి. ఫరిష్ట మనందరినీ చూడాలి. నాకు గుర్తుంది, సుదేశ్ దీది జర్మనీకి పంపించారు. నేను వెళ్ళాను, నన్ను ఆహ్వానించారు, అందరిని పిలిచారు. ఫరిష్ట రండి, ఏంజల్ రండి అని చెప్తే నేను అప్పుడు గుర్తించాను ఎంత ముఖ్యము చెప్పేది. ఎందుకంటే ఆ లోపల అదేంటి స్పిరిట్ ఏదైతే ఉందో వాళ్ళ ప్రతి ఒక్కళ్ళని ఆ ఒక స్వరూపంలో చూడండి.
అలాని మద్దతు అవుతుంది. అప్పుడు వాళ్ళు వింటారు. ఏంజెల్ తప్పకుండా వింటుంది. బెన్ భాయ్ అని చెప్పేసి అని బదులు ఏంజెల్ అని పిలుచుకుందాం ఇప్పుడు, ఎందుకంటే మంచి దాన్ని ప్రయోగం చేస్తే బాగుంటుంది అని అంటున్నారు. ధన్యవాదాలు. ఓం శాంతి. Om Shanti. Thank ఓం you, శాంతి. Sister Vadi. So now, సిస్టర్ థ్యాంక్ యూ దీది అండ్ వాడి బెన్. tomorrow ఇప్పుడు is మనము Tuesday, ముందుకు so వెళ్దాము. from రేపు మంగళవారము అవ్యక్త అమృతవేళాన్ని మొదలుకొని 3:30 నుంచి 5:05, సాయంత్రం 5 నుంచి 6 దాకా ఇంగ్లీష్ అవ్యక్త మురళి రివిజన్, దాంతో పాటు అవ్యక్తి పిల్లల మురళి క్లాస్ ఉంటుంది. సాయంత్రం మెడిటేషన్ 6 గంటల మొదలుకొని హిందీ సిరీస్, ఇంగ్లీష్ సిరీస్ మరియు అవ్యక్తి యాత్ర. 1969 నుంచి నడిచిన అవ్యక్త మురళి పదం, గుణ, భాగ్యము మరియు వరదానము. ఓం శాంతి. ఓం శాంతి. అవ్యక్త మురళి తేదీ జూన్ 1, 1973. సర్వశక్తుల ఖజానా. మొత్తం విశ్వంలోని ఈ మొత్తం చెక్ చేసుకుని స్టాక్ ని మళ్ళీ నింపుకోండి. మొత్తం పరిశీలించుకొని వాటిని నింపుతారో అదే విధంగా ఈ స్టాక్ ను కూడా పరిశీలించుకుంటున్నారా? మొత్తం విశ్వంలోని ఆత్మలందరికీ శక్తి దానము ఇవ్వవలసి ఉంటుంది. తమను తామే శక్తి యొక్క ఆధారముపై నడిపించగలగాలి మరియు ఇతరులకు కూడా శక్తిని ఇవ్వగలగాలి. తద్వారా ఎవ్వరూ వంచితులుగా ఉండకూడదు. మరి అంతటి శక్తిని నింపుకున్నారా? స్వయము వద్ద శక్తులు జమ అయ్యి లేకపోతే మరియు ఒక్క ఆత్మ అయినా వంచితమై ఉన్నట్లయితే ఆ భారమంతా ఎవరిపై ఉంటుంది? ఎవరైతే నిమిత్తులై ఉంటారో వారిపైనే ఆ భారం ఉంటుంది. ఎల్లప్పుడూ మీ సర్వశక్తుల స్టాకును పరిశీలించుకోండి. ఎవరి వద్దనైతే సర్వశక్తుల స్టాకు జమ అయి ఉంటుందో వారే ముఖ్యమైన వారిగా గాయనము చేయబడతారు. నక్షత్రాలను చూపిస్తారు కదా, వాటిలో కూడా నంబర్ వారిగా ఉంటాయి. ఎవరి వద్దనైతే స్టాకు జమ అయి ఉంటుందో వారే లక్కీ సితారల రూపంలో విశ్వ ఆత్మల ముందు ప్రకాశిస్తూ కనిపిస్తారు. కావున సర్వశక్తుల స్టాకు ఉందా అని పరిశీలించుకోవాలి. మహారథులకు తమ ప్రతి సంకల్పము పైన ముందే అటెన్షన్ ఉంటుంది. మహారథుల పరిశీలించుకునే విధానమే అతీతంగా ఉంటుంది. యోగ శక్తి ఉన్న కారణంగా ఆటోమేటిక్ గాని యుక్తియుక్తమైన సంకల్పాలు, మాటలు మరియు కర్మలు ఉంటాయి. ఇప్పుడు ఇది సహజ రూపంగా అయిపోయింది. మహారథుల పరిశీలించుకునే రూపం కూడా ఇదే. సర్వశక్తులలో ఏ శక్తికి ఎంత స్టాక్ జమ అయి ఉంది? ఆ జమ చేసి ఉన్న స్టాక్ ద్వారా ఎంత మంది ఆత్మల కళ్యాణమునే చేయగలుగుతారు? ఏ విధంగా స్థూల స్టాకును పరిశీలించడం మరియు జమ చేసుకోవడం మీ డ్యూటీయో అలాగే సర్వశక్తుల స్టాకును జమ చేసుకునే బాధ్యత కూడా ఉంది.
ఇది ఆల్రౌండర్ పాత్ర. ప్రతి వస్తువు యొక్క స్టాక్ అవసరానుసారంగా జమ చేసుకోవాలి. అమృత్ వేళ లేచి స్వయమును అటెన్షన్ యొక్క పట్టీపై నడపాలి. అప్పుడు ఆ పట్టీపై బండి సక్రమంగా నడుస్తుంది. అప్పుడిక పైకి క్రిందకి అవ్వడం సంభవమే కావున ఇప్పుడు ఈ స్టాక్ను జమ చేసుకుని చెకింగ్ చేసుకోవాలి. మొత్తం విశ్వపు బాధ్యత పిల్లలైన మీపై ఉంది. కేవలం భారతదేశానికి కాదు, మహారథుల ప్రతి కర్మ మహాన్గా ఉండాలి. ఎవరికన్నా మహాన్గా ఉండాలి? గుర్రపు స్వారీ మరియు కాల్బలము కన్నా మహాన్గా ఉండాలి. అచ్చా. ఓం శాంతి. Om Shanti. So now I invite ఓం you to శాంతి. please ఇప్పుడు open your అందరినీ mic. We'll మీ take వీడియో Chant అన్ని Shanti and remember ఆన్ చేయమని చెప్పేసి విజ్ఞప్తి. ఇప్పుడు మనం దీది నుంచి దృష్టి తీసుకుంటూ బాబాని స్మృతి చేసుకుందాము. Become full of the సంతోష ఖజానాతో సంపన్నముగా, అదృష్టవంతులుగా, హర్షితముఖులుగా అవ్వండి. and be happy and cheerful. Continue to ఖుషీని share పంచుతూ happiness. వెళ్ళండి, Continue ఇస్తూ to వెళ్ళండి. వర్తమాన సమయములో అందరికీ అవినాశి ఖుషి అవసరం. అందరూ ఖుషీకి బికారులు మరియు మీరేమో దాత పిల్లలు. దాత పిల్లల పని ఇవ్వడం. ఎవరు మీ సంపర్కంలోకి వచ్చినా ఖుషీని పంచుతూ వెళ్ళండి, ఇస్తూ వెళ్ళండి. ఎవరు ఖాళీగా వెళ్ళకూడదు. అంత నిండుగా ఉండండి. సంతోష ఖజానాతో సంపన్నముగా, అదృష్టవంతులుగా, హర్షితముఖులుగా అవ్వండి. ఖుషీని పంచుతూ వెళ్ళండి, ఇస్తూ వెళ్ళండి. వర్తమాన సమయములో అందరికీ అవినాశి ఖుషి అవసరం. అందరూ ఖుషీకి బికారులు మీరేమో దాత పిల్లలు. దాత పిల్లల పని ఇవ్వడం.
ఎవరు जो भी ఎవరు మీ संबंध సంబంధ में आए, సంపర్కంలోకి వచ్చినా खुशी बांटते ఖుషీని जाओ, పంచుతూ వెళ్ళండి, देते जाओ। ఇస్తూ వెళ్ళండి. कोई खाली ఎవరు ఖాళీగా వెళ్ళకూడదు, इतना भरपूर అంత बने। నిండుగా ఉండండి. ओम शांति। ఓం శాంతి.